మహాభారతం అనుశాసనిక పర్వం తెలుగులో 63వ ఎపిసోడ్. పితామహ సర్వవిధులు సమస్త శాస్త్రాలు ధర్మమర్మాలు తెలిసిన మహాపండితుడవు నీవు. నీవంటివారిచేత చెప్పించుకు వినే అదృష్టం నాకు ఏ జన్మస్కృతం వల్లనో లభించింది. నీవెంత చెప్పినా నేను ఎంత విన్నా ఇంకా వినాలనే ఉంది అన్నాడు ధర్మరాజు. విజ్ఞానదాహం అంతేనాయనా. ఎంత త్రాగినా తనివితీరనిది ఈ విజ్ఞాన దాహం ఒక్కటే. 525 సంవత్సరాలు నేను తత్వశాస్త్రాన్ని అస్త్రశాస్త్రాన్ని నేర్చుకున్నాను. అయినా నా విద్యాదాహం తీరలేదు. నీకింకా కొన్ని ధర్మనియమాలు చెబుతావిను. ధర్మరాజా, సద్బ్రాహ్మణుని ఎల్లప్పుడూ గౌరవించి సత్కరించాలి. అయితే బ్రాహ్మణునికి జన్మించిన వారందరూ బ్రాహ్మణులు కారు. జన్మతో ఎవరికీ బ్రాహ్మణత్వం రాదు. జన్మబ్రాహ్మణత్వం కంటే కర్మబ్రాహ్మణత్వమే గొప్పది. బ్రాహ్మణ్యమనేది కులసూచకం కాదు. బ్రహ్మజ్ఞానమున్న వాడెల్లా బ్రాహ్మణుడే. విభూతి ధరించి రుద్రాక్షమాలలు వేసుకు తిరిగేవాడు డాంభిక బ్రాహ్మణుడు. సరియైన వేదాధ్యయనం చేయకుండా పొట్టకుడికోసం ఇంటింటికి తిరిగ పురోహిత కార్యం చేసేవాడు అధమ బ్రాహ్మణుడు. బ్రహ్మజ్ఞానపరుడై సదా వేదాధ్యయనం చేస్తూ నిత్యాగ్నిహోత్రుడై త్రికాల సంధ్యావందనం చేస్తూ వ్యసనరహితుడై విషయాసక్తుడు కాని బ్రాహ్మణుడే నిజమైన బ్రాహ్మణుడు. సద్బ్రాహ్మణుడు జగర్హితం జనహితం కొరకు యజ్ఞ యాగ హోమాలు చేయాలి. సర్వ ప్రజాహితం కాంక్షించాలి. కేవలం తన భార్యాపిల్లల శ్రేయోభివృద్ధిని మాత్రమే ఆశించరాదు. కత్తిమీద సాము వంటి బ్రాహ్మణత్వాన్ని ఆచరించి జీవించటం బహుకష్టతరమైనది. బ్రాహ్మణుడైనవాడు అబద్ధం చెప్పరాదు, హింసకు పాల్పడరాదు. సర్వప్రాణ సమదృష్టితో జీవహితం కోరుకోవాలి. సద్బ్రాహ్మణుడు ఏకపత్నివ్రతుడై ఉండాలి. దేహాలంకారాలను విడచిపెట్టాలి. మద్య మాంసాదులను ముట్టరాదు. తెలిసిగాని తెలియకగాని ఒక్కసారైనా మద్యాన్ని ముడితే అతని సంపూర్ణ బ్రాహ్మణత్వం నశిస్తుందని శుక్రాచార్య శాపం. నాయనా ధర్మజా, గుణభావాల దృష్ట్యా మానవులను 4 వర్ణాలుగా పరమేశ్వరి విభజించటం జరిగింది. అందువల్లనే బ్రాహ్మణులు కానివారెందరో బ్రాహ్మణత్వాన్ని పొందారు. విశ్వామిత్రుడు మొదలైన వారందరూ తమ తపోబలంచేతనే బ్రాహ్మణులు అయ్యారు. గుణసూచకమైన బ్రాహ్మణత్వం ఇప్పుడు కులసూచకం కావటం దురదృష్టం. ఉత్తమ బ్రాహ్మణునికి చేసే దానధర్మాలు మాత్రమే ఉత్తమ ఫలితాలనిస్తాయి. అపాత్ర బ్రాహ్మణదానం వల్ల ఎవరికి సద్గతులు దొరకవు. బ్రాహ్మణుడైన ప్రతివాడు విద్యాదానం జానదానం ధర్మదానం తప్పక చేయాలి. వేదాలను విజ్ఞానాలను ధనంకోసం అమ్ముకోరాదు. బహుజన హితం బహుజన సుఖం కోరుకునేవాడే ఉత్తమ బ్రాహ్మణుడు. ధర్మజా, కలియుగ సమయం దగ్గరపడింది. నేను చెప్పబోయేది అన్ని విషయాలు కలియుగానికి వర్తిస్తాయి. కలియుగంలో అధర్మం అసత్యం ఈ రెండే ప్రథమ స్థానంలో ఉంటాయి. త్రేతాయుగ ధర్మాలు కొన్ని ద్వాపర యుగానికి అపహాస్యంగా ఉన్నట్లుగానే ఈ ద్వాపరయుగ ధర్మాలు ఆలోచనలు కలియుగానికి అపహాస్యంగా అవుతాయి. ధనంకోసం మనుషులు ఎంతటి నీచానికైనా సిద్ధపడతారు. ఆడంబర జీవితమే గొప్పదిగా భావింపబడుతుంది. నీతి నియమాలు వెదకి చూచినా కనిపించవు. గృహస్థధర్మాలను ఎవరు పాటించరు. స్త్రీలందరూ పాతివ్రత్యాన్ని మరచిపోతారు. అలంకరణలకే ప్రాధాన్యమిస్తారు. పరులను ఆకర్షించటానికే ప్రయత్నిస్తారు. వీధుల నిండా స్త్రీ సౌందర్యమే కనబడుతుంది. కట్టుబాట్లు నియమాలు నీతులు చెల్లని నాణ్యాలుగా ఉంటాయి. ప్రతిల్లు నాట్యమందిరంగా ఉంటుంది. దేవదాసీల సంప్రదాయాలను గృహిణులందరూ పాటిస్తుంటారు. అన్ని కులాలవారు వేశ్యావృత్తిని చేస్తుంటారు. గురువులకు గౌరవం ఉండదు. దానధర్మాలు ఉండవు. ఆహారాన్ని అమ్ముతుంటారు. విద్యను కూడా వ్యాపారంగా విక్రయిస్తారోషధాలకు లొంగని వ్యాధులొస్తాయి. బ్రాహ్మణులందరూ పొట్టకుటికోసమే వేదాలు చదువుతుంటారు. చిన్నవారు పెద్దవారిని విమర్శిస్తుంటారు. క్షత్రియకులాలు శక్తిహీనమై పరజాతులవారు ప్రభువులవుతారు. ప్రతివారు కామానికే ప్రథమ స్థానమిస్తారు. సంభోగమే మహదాశయంగా మనుగడసాగస్తారు. వర్ణ వర్గత్కుల జాతిసంకరం జరుగుతుంది. శూద్రులు వేదాలు చదువుతుంటే బ్రాహ్మణులు వింటుంటారు. బ్రాహ్మణులకు బ్రహ్మజ్ఞానం నశిస్తుంది. వేదవృత్తిమరచి శూద్రకర్మలు చేస్తూ అధమవృత్తులను ఆశ్రయించి వ్యసనపరులై వ్యభిచరిస్తూ బ్రతుకుతుంటారు. క్రొత్త క్రొత్త దేవుళ్ళు పుడతారు. క్రొత్త క్రొత్త దేవతలు వస్తారు. పాత ఆచారాలు పోయి క్రొచ్చారాలు పుట్టుకొస్తాయి. లక్ష్మీదేవికేగాని సరస్వతికి పూజలు జరుగవు. శిష్యులు గురువులను కొడుతుంటారు. కొడుకులు తండ్రులను కొడుతుంటారు. పిన్నలు పెద్దలను బాధిస్తారు. భార్యలు భర్తలను తిడుతూ ఉంటారు. వివాహ వ్యవస్థపై ఎవరికీ నమ్మకం ఉండదు. వేదమంత్రాలు వేళాకోళానికి గురవుతాయి. నాస్తికులు పెరిగి హేతువాదం ప్రబలుతుంది. ధర్మపరులు సత్యవంతులు చేతగానివారుగా భావింపబడతారు. స్త్రీలు రాత్రి సమయాలలో కూడా వీధులలో విహరిస్తుంటారు. గృహాధికారం పురుషులకు నశించి స్త్రీలకు సంక్రమిస్తుంది. ధనంకోసం వివాహాలు జరుగుతాయి. అందరకూ సుఖమే పరమార్థ సాధనంగా ఉంటుంది. కష్టపడి జీవించటం చేతగానితనంగా భావింపబడుతుంది. మంత్రాలకు శక్తి తగ్గ యంత్రాలకు శక్తి వస్తుంది. సర్వప్రకృతి మానవవశం అవుతుంది.
దేవతలు కూడా కలియుగ వాసులకు భయపడిపోతుంటారు. దేవాలయాలు విలాస కేంద్రాలుగా ఉంటాయి. దేవతామందిరాలు ధనవంతులకే పరిమితం అవుతాయి. దైవదర్శనాలు దేవతార్చనలు ధనానికి లొంగపోతాయి. శరీరమంతా కనిపించే వస్త్రాలు అందరూ ధరిస్తారు. వేశ్యలకు, తార్పుడుగాళ్లకు సుఖాలు లభిస్తుంటాయి. కామక్రీడలు నేర్పే పాకశాలలు ఉంటాయి. పతివ్రతా స్త్రీలకు పేదరికం, ఆకలి బాధలుంటాయి. పసివారికి వయస్సు రాకుండానే కామవికారం కలుగుతుంది. ధన సంపాదన కోసమే విద్యార్థులు విద్యను ఆర్జిస్తుంటారు. ధనం కోసమే గురువులు విద్యాబోధన చేస్తారు. బ్రహ్మ సృష్టిని కూడా మానవులు ధిక్కరిస్తుంటారు. ధర్మజ, ఒక్క దుర్యోధనుని కోసమే ఇంత యుద్ధం జరిగింది కదా. కలియుగంలో కోట్లాది దుర్యోధన దుశ్శాసనులుంటారు. బ్రహ్మాస్త్రాలను మించిన అస్త్రాలు మానవుల అధీనంలో ఉంటాయి. స్త్రీలు నగ్నంగా నృత్యం చేస్తూ పాటలు పాడుతూ ఉండే కలియుగం గుర్తించి ఎంత చెప్పినా తక్కువగానే ఉంటుంది. విచారణలేని ఆచారాలు ఆచరింపబడుతుంటాయి. దేవతార్చనలు డాంభికత్వంతో ఉంటాయి. దైవత్వాన్ని ఎవరూ పరిగణించరు. ధనమే పరమార్థమై సఖమే దివ్యార్థమై కలియుగం అశాంతికి ఆలవాలమైపోతుంది. ధర్మరాజా, మానవుడు చేయవలసిన చేయకూడని కార్యాకార్యాలు ఏమిటో నీకు చెప్పబోతున్నాను. శరీరమాద్యం ఖలు ధర్మసాధనం. ధర్మసాధనాలలో శరీరాన్ని కాపాడుకోవటం ముఖ్య సాధనంగా పరిగణించాలి. రోజుకి 2 మార్లు స్నానం చేయాలి. ఉదయ సంధ్యా సమయంలోనూ, సాయం సంధ్యా సమయంలోనూ శరీరాన్ని శుభ్రపరచుకోవాలి. రాత్రి సమయంలో స్నానం చేయరాదు. భోజనానికి ముందు, నిద్రించటానికి ముందు పాదాలను శుభ్రపరచుకోవాలి. సంధ్యా సమయాలలో నిద్రించకూడదు. రాత్రి సమయాలలో వీధులలో తిరగకూడదు. శయన మందిరాలలో అద్దాలను పెట్టకూడదు. 10 మంది కూర్చునే స్థలాలలోనూ, చెరువులలోనూ, పంటకాలువలలోనూ మలమూత్ర విసర్జన చేయకూడదు. నిలుచుని మూత్ర విసర్జన చేయకూడదు. భార్య స్నానం చేస్తుండగా చూడకూడదు. తిరుగుతూ తల దువ్వుకోకూడదు. అపరిశుభ్ర వస్త్రాలను, చిరిగిన వస్త్రాలను ధరించకూడదు. పరస్త్రీలతో ఒంటరిగా ఏకాంతంగా మాట్లాడకూడదు. పరుల విషయాలలో ఆసక్తి చూపించకూడదు. ఇతరుల విషయాలను ఎక్కడా ప్రస్తావించకూడదు. ఇతరుల ఆభరణాలను, వస్త్రాలను ధరించకూడదు. గృహస్థుడైన ప్రతివాడు స్వంత గృహాన్ని నిర్మించుకోవాలి. ఇతరుల ఇండ్లలో నివసించకూడదు. అకారణంగా అప్పు చేయకూడదు. బంధువులను, గురువులను పిలిపించుకొని సత్కరిస్తుండాలి. పండుగలను, పర్వదినాలను ఆచరించాలి. నియమిత సమయాలలోనే మితంగా తినాలాహారమితాన్ని పాటించేవారికి ఆరోగ్యము, ఆయుష్షు పెరుగుతాయి. మాంసాహారం ఎక్కువగా తినేవారికి ఆయుర్దాయం తగ్గుతుంది. ఆవు మాంసము, నెమలి మాంసము, మేక మాంసము తినరాదు. పెంపుడు జంతువులను చంపరాదు. పసిపిల్లలను, ముసలివారిని, స్త్రీలను ఏడిపించరాదు. స్త్రీలను గౌరవంగా చూడాలి. స్త్రీలు గౌరవింపబడే ఇంటిలో లక్ష్మీదేవి ఉంటుంది. భుజించే ఆహారాన్ని దైవసమానంగా చూడాలి. పరబ్రహ్మ స్వరూపమైన ఆహారాన్ని హేళన చేయకూడదు. ఆహారాన్ని ప్రేమతో తింటేనే శరీరానికి శక్తినిస్తుంది. ఆకలి లేని సమయాలలో భుజించకూడదు. అకారణంగా ఉపవాసాలు చేయకూడదు. రుచులు కోరుతూ భుజించకూడదు. కులస్త్రీలను ఎప్పుడూ సంతోషంగా ఉండేట్లు చూడాలి. లేకుంటే పరపురుషునికి వసులవుతారు. నియమిత సమయాలలోనే భార్య దగ్గర ఉండాలి. చెప్పకూడని విషయాలను స్త్రీలకు చెప్పకూడదు. సంపాదించిన ధనం పాడు చేయకూడదు. నోటితో గోళ్లను కొరకకూడదు. భుజించిన తరువాత స్నానం చేయకూడదు. పాదాలు కడుగకుండా దైవదర్శనం చేయకూడదు. పెద్దల వద్దకు, గురువుల వద్దకు, భార్య వద్దకు, బిడ్డల వద్దకు, దేవుని వద్దకు చూడవెళ్లే సమయాలలో వట్టిచేతులతో వెళ్లకూడదు. ఆహారం తింటూ నోటితో చప్పుడు చేయకూడదు. దంతాలు శుభ్రపరచుకునే సమయాలలో మాట్లాడకూడదు. పశుగ్రాసాలను, ఆహారధాన్యాలను నిప్పుపెట్టి నాశనం చేయకూడదు. ఎట్టి పరిస్థితిలోనూ శత్రువుల ఇంటిలో భోజనం చేయకూడదు. కుంటివారిని, గ్రుడ్డివారిని, అవయవాలు లేనివారిని చూచి నవ్వకూడదు. పనికిరాని ఆహారాన్ని భిక్షుకులకు వేయకూడదు. వట్టెన్నం దానం చేయకూడదు. పశువులను హింసించకూడదు. మాట్లాడుతూ కన్నులు మీటకూడదు. ఇతరుల భార్యలను, సంపదలను, సుఖాలను చూచి అసూయ పడకూడదు. యుధిష్ఠిరా, ఇక వివాహ విషయాలు చెబుతాను. బ్రాహ్మీ వివాహం, గాంధర్వ వివాహం, క్షాత్ర వివాహం, రాక్షస వివాహం అని వివాహాలు 4 రకాలు. బ్రాహ్మీ వివాహం ఆర్యసమ్మతమైన వివాహం. కులపెద్దలు అనుమతించి, అంగీకరించి, మంచి చెడులు మాట్లాడి వైదిక విధితో చేసేది బ్రాహ్మీ వివాహం. ఇది సర్వజన సమ్మతం. స్త్రీ పురుషులిద్దరూ యుక్తవయస్కులయుండి ఒకరినొకరు ఇష్టపడి పెద్దల అంగీకారం లేకుండానే తమకు తాముగా చేసుకునే వివాహం గాంధర్వ వివాహం. ఇది బ్రాహ్మీ వివాహమంతటి గొప్పది కాదు. క్షాత్ర వివాహమంటే కన్య అనుమతి లేకుండా, కన్యతరపువారి పెద్దల అంగీకారం లేకుండా బలప్రదర్శనతో శౌర్యసాహసాలను ప్రదర్శించి కేవలం స్వకులస్థులతో మాత్రమే జరిగే వివాహం క్షాత్ర వివాహం. తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు, సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. ఆదిపర్వం నుండి శల్యపర్వం వరకు పీడీఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ముందు వీడియోస్ చూడకపోతే కింద లింక్స్ ఉన్నాయి, చూడండి.